డీటెయిల్స్ చూస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ 20 కోట్లు ఇచ్చారనడాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ఎదగకుండా బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. మొన్నటి వరకు కిరాయి ఇంట్లో ఉన్న కవితకు విలాసవంతమైన ఇల్లు ఎక్కడి నుండి వచ్చాయని, లిక్కర్ స్కామ్ ఓటీవీ సీరియల్ గా మారిందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల వ్యయం కేసీఆర్ భరిస్తారనడంపై రాజ్దీప్ సర్దేశాయని విచారిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆదివారం పట్టభద్రుల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఎటువంటి ఆధారాలు లేకుండా కాంగ్రెస్ పై ఆరోపణలు చేసి బట్ట కాల్చి మీద వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ను చీల్చే కుట్రతో రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో బీజేపీ లబ్ధి పొందేందుకు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. ఇక 2020 నుంచి 2021 వరకు బీఆర్ఎస్, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీని నిలవరించేందుకు బీజేపీని బెదిరిస్తున్నట్లు కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. రేవంత్ రెడ్డి భావోద్వేగంతో మాట్లాడితే తెలంగాణ సమాజం చలించిపోయింది. ఈటెల రాజేందర్ సామాజిక తెలంగాణ నిర్మాణ వేదిక ఏర్పాటు చేస్తారనుకుంటే పెట్టుబడిదారుల పంచన చేరారని, ఈటెల ఆత్మసాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, కమటాల శ్రీనివాస్, పుప్పాల అశోక్, రాధాకిషన్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గుండా మధు, పట్టణ మైనారిటీ అధ్యక్షులు నేహాల్, మైపాల్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ బాధితుడుగా విక్టిమైజ్ ఇప్పుడు వచ్చిండో నేనైనా ఒక అంటే సామాజిక తెలంగాణ నిర్మాణం భావనతో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఒక వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకున్నాను. ఆనాటి తెలంగాణ ఉద్యమకారులతోని ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు ఏదైతుందో ఒక వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకున్నాను. ఇలా ఏమైపోయింది, ఆయన పోయి ఆ పెట్టుబడిదారుల పంచం చేరిండే, ఆయన పోయి మరి ఇప్పుడు ఆ పెట్టుబడిదారుల పంచం చేరిండని చెప్పి అంటున్నాను. మరి దానికి ఈడితో బయటకు ఎందుకు వచ్చిన అన్ని మరి ఉంటే అయిపోతుండే కదా. మరి ఈటెల రాజేందర్ గారు ఏదైతుందో ఊరికే బట్టకాల్చి మీదేసినట్టు ఆరోపణలు చేయడం కాదు. నిజంగానే ఆత్మసాక్షి అనే కంటే సరే నీ ఆత్మసాక్షి నీకు ప్రబోధించవచ్చు, కానీ నేను ఆత్మసాక్షి చెప్తున్నా. ఇవాళ మీకు నిజంగానే టీఆర్ఎస్ అవినీతి బట్ట బయలు చేయాలి, వెలికి తీయాలనేటువంటి చిత్తశుద్ధి నీకున్నట్టయితే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే కానీ, భగీరథే కానీ, యాదాద్రి పౌర ప్రాజెక్టే కానీ, ఈ ఫైనాన్సెస్ అన్ని ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో కొనసాగేటటువంటి ఒక ఆర్థిక వ్యవస్థతో కల్పితపడ్డాయి. ఇవన్నీ కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో కొనసాగేటటువంటి యొక్క వ్యవస్థలతో కల్పితపడ్డాయి. అది జాతీయ బ్యాంకులే కానివ్వండి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, ఎల్ఐసి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, మీరు విచారణ చేపియండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ అన్ని కూడా మీరు తెప్పియండి. ఆయన దేనికి ఎంత కోడ్ చేసిండో, వాడు ఎంత సప్లై చేసిండో, ఆ రాజ్దీప్ సర్దేశ్ ఆయన ఏదైతుందో విచారణ చేయండి. ఒక్కసారి కేసీఆర్ ఈడీ పరిధిలోకి వస్తే మిశ్రగుండ కాడానే, ఒక్కసారి కేసీఆర్ ఈడీ పరిధిలోకి వస్తే మిశ్రగుండ కాడా? వీళ్ళకి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వీళ్ళ మేడం ఏదైతుందో ఆదాయ మార్గాలు ఎవరు చెప్పకున్నా కానీ ఆ ఆదాయ మార్గాలు ఎట్టుంటాయో జాగ్రత్తలో చెప్పిన వాళ్ళనే బాగుపడతారు కదా. రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాలలో మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయిను? తెలంగాణ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి దిగింది? అప్పుల రాష్ట్రం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏమో అప్పుల రాష్ట్రమైంది. 60,000 కోట్ల నుండి 5 లక్షల కోట్లకి ఏదైతుందో అప్పు పెరిగి అప్పులో ఊబిలోకి నెట్టబడ్డది రాష్ట్ర ప్రజానీకం. కానీ ఇవాళ పుట్టబోయే ప్రతి బిడ్డ 1,25,000 రూపాయల అప్పుతో గుర్తున్నాయని చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డ 1,25,000 రూపాయల అప్పుతో గుర్తుందని చెప్పండి. నేను అడుగుతుంది ఇవాళ కల్వకుంట్ల కుటుంబం మీ స్థాయి ఆనాడు ఎంత ఉండే, ఇవాళ ఏ స్థాయికి ఎదిగింది? మరి మీరు అంత ఎదగలిగినప్పుడు ఏదైతుందో రాష్ట్రాన్ని అప్పులో ఊళ్ళకి ఎందుకు నెడుతున్నారు?
రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా ఏదైతుందో మీలాగా ఏదైతుందో వీళ్ళని కూడా ధనికులను చేస్తే అయిపోతుండే కదా. మరి ఆ మార్గం మాకు చెప్పవు, నువ్వు ఆ మార్గం మాకు చెప్పవు.